నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో కౌన్సిలర్ చిలుక గంగాధర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని తన వార్డు పరిధిలోని మహిళా ఓటర్లకు బహుమతులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి మహిళా ఓటర్కు కూపన్లు పంపిణీ చేసిన కౌన్సిలర్ నేడు అందరి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. 445 మంది మహిళా ఓటర్లకు ప్రతి ఒక్కరికి పలు రకాల బహుమతులు వారి చేతులతోనే లక్కీ కూపన్ తీయించి ఎవరికి ఏ బహుమతి ఇస్తే ఆ బహుమతిని అందజేశారు. దీంతో వార్డు సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రవంతి, వల్లకాటి సౌందర్య, కర్రే నవీన, చిలుక స్వామి, శోభరాణి, ప్రణీత, అలేఖ్య, జ్యోతి, చింతల సాయిలు, చింటూ, శీలం, వెంకటరెడ్డి, చిలుక యాదగిరి, చిలుక వెంకటేశం, అల్లాడి వెంకటి, మెట్టు గంగారం తదితరులు పాల్గొన్నారు. 433 మోత్కు స్వరూప 433 ప్యాకెట్ పర్స్ గంగన్న గంగన్న పట్టుకో గంగన్న కుట్టు మిషన్ కుట్టు మిషన్ కుట్టు మిషన్ కుట్టు మిషన్ మీ ఇంటికి తీసుకొచ్చి నేను అప్పచెప్పే బాధ్యత నాది. అదృష్టవంతురాలంటే ఏమే, ఎందుకంటే ఫ్లెక్స్ మీద కుట్టు మిషన్ లేదా ఆ ప్రైజ్ నేను పెట్టలే. నిన్న అనుకోకుండా ఒక దాత నాకు కుట్టు మిషన్ ఇప్పిస్తా అన్న అంటే ఆయన సహకరించిండు, కుట్టు మిషన్ ఇప్పించింది. అది మళ్ళీ ఆ ప్రైజ్ 5 గంటల లోపలనే నేను ఆ ప్రైజ్ వేసిస్తా. ఇక ఆమెకి అదృష్టం అంటే ఇట్లా ఉండాలి. చూడు మంచిగా ఇంకా మంచి ప్రైజ్ పెద్ద టీవీ ఉన్నది, మంచిగా కలిపి మంచిగా మొక్కి దేవుని తీరి 58 చిలుక రాజమని ఒకటి ఒకటేది ఏదన్నా ఒకటే బంగారు ముక్కుపోగు బంగారు ముక్కుపోగు బంగారు ముక్కుపోగు బంగారు ముక్కుపోగు చిలుక రాజమణి గారు గెలుచుకున్నారు. ప్రతి ఇంటికి తిరిగి కమిటీ వస్తున్నా, మీరు ఆసక్తి గలవారు మా ముద్రాజ్ పేడలోకి రావాలి, వచ్చి కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి ప్రతి ఇంటికి తెలియజేసిన. జెంట్స్ కమిటీ మన లేడీస్ కమిటీ 2 కమిటీలు వేసిన ఫస్ట్ సారి. అప్పుడు కూడా కొంతమంది వచ్చిర్రు, వాళ్ళు సహకరించారు. వాళ్ళకు కూడా మరి దాత సహకారంతో ఒక చిన్న గిఫ్ట్ ఏది వెండి మాణిక్యాలు అనుకుంటా, వెండి మాణిక్యాలు కొంతమంది స్పాన్సర్ చేసిరు. ఆ సంవత్సరం వాళ్ళకు వెండి మాణిక్యాలు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కమిటీని మార్చాలని చెప్పి కొత్త కమిటీని వేస్తే బాగుంటుంది. ఇంకో కొత్త వాళ్ళకు ఆసక్తి గలవారు ఎవరైనా వచ్చి కమిటీల నెంబర్లో జాయిన్ అవుతుంటుండొచ్చు. మరి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని నాకు సూచనలు ఇస్తే, ఆ సూచనల మేరకు మరి మాకు కొత్త కమిటీ నిర్ణయించినప్పుడే మేము 2 ఇయర్స్ ఈ బాడీ కొనసాగిస్తాం. మళ్ళీ తర్వాత కొత్త కమిటీ వేయడం జరుగుతుందని చెప్పాను. రెండోసారి కూడా ప్రతి ఇంటికి ఆసక్తి గలవారు ఈ కమిటీలో జాయిన్ కావాలని చెప్పా. మరి ఇంటింటికి తిరిగి చెప్పిన తర్వాత కూడా చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత కూడా నాకు తెలిసినంత మటుకు ఒక 2-3 కొత్త వాళ్ళు నెంబర్లుగా ఆ లేడీసే వాళ్ళ కమిటీని వాళ్ళ చేతుల్లో పెట్టి మీ దాంట్లో మీరే మీకు నచ్చిన వాళ్ళనే మీరే కమిటీగా ఎన్నుకోండి అని చెప్పి వాళ్ళకే డిసైడ్ చేయించా. వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. నేను ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ నేను తిరుగుతున్నందుకు పని వదిలిపెట్టుకొని తిరుగుతున్నాం అంకుల్, నాకు డబ్బులు ఇవ్వండి అని కూడా నన్ను ఆశించలేరు, ఒక్కరోజు కూడా అడగలేరు. గారికి దోమకొండ నరసింహ గారు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించండి. రైట్ అన్న గంగాన ఇడు అమ్మ గంగాన ఇటు చూడు.
చూడాలి గంగానా రైట్ రైట్ చేయడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు గమనించాలి. మ్యూజిక్ గంగానా ఒకసారి గట్టిగా చప్పట్లు అభినందించాలి. ఇటు చూడాలి. పండుగ శుభ సందర్భంగా మరి రామాయంపేట పట్టణంలోని 11వ వార్డు పరిధిలోని మరి మహిళలకు అదృష్ట బహుమతుల పోటీ ప్రధానం అనేది చేయడం జరుగుతుంది. మరి అదృష్ట బహుమతుల పోటీలోని మరి 11వ వార్డు కమిటీ సభ్యులకు ఈరోజు మరి దోమకొండ నరసింహులు గారు మరి మంచి మనసుతోని ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామ్ బంగారు ఉంగరము ప్రదానం చేయడం జరిగింది. మరి దాతగా వాళ్ళు సహకరించినందుకు కమిటీ సభ్యులకు ఈరోజు మరి దోమకొండ నరసింహులు గారు మరి మంచి మనసుతోని ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామ్ బంగారు ఉంగరము ప్రదానం చేయడం జరిగింది. మరి దాతగా వాళ్ళు సహకరించినందుకు నా తరపున మరి మా కమిటీ సభ్యుల తరపున మరి దోమకొండ నరసింహులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వాళ్ళందరూ మా కమిటీ సభ్యులను మరి దాతలు ఇలా ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా మరి రామాయంపేట పట్టణంలోని 11వ వార్డు పరిధిలో ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో వాళ్ళు మంచి పట్టుదలతో ఇంకా ముందుకొచ్చి మరి మీకు సేవ చేయగలుగుతారు. దాతలు మరి పెద్ద మనసుతో నాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ నేను నా కమిటీ సభ్యుల తరపున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయచ్చు. మరి దోమకొండ నరసింహులు గారు మంచి మనసుతోని సహకరించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయుచున్నా. మరి 11వ వార్డులోని మొత్తం మహిళలు 445 మంది మహిళలు ఓటు హక్కు కలిగిన వారు మరి వెళ్ళారు. మరి పాత ఓటర్ లిస్టు ప్రకారంగా 431 మంది ఏమో ఉండే సుమారుగా. మరి కొత్త వాళ్ళు కలుపుకొని 445 మందికి ఓటర్ మహిళలు మరి లిస్టు తయారు చేయడం జరిగింది. మా కమిటీ సభ్యులు వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం 445 మందికి 445 ప్రైజులు ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకు ఏదో ఒక బహుమతి అనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అదృష్టాన్ని బట్టి మీకు ప్రైజు అనేది అందులో ఉంది. మీ చేతికి ఏది వస్తే అదే ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రైజులు అలాగే మిగిలిపోయినాయి. అక్కడ మరి ఏది వాషింగ్ మిషన్, టీవీ, కూలరు, డ్రెస్సింగ్ టేబుల్, ఇవన్నీ వెండి పట్ట గొలుసులు, గోల్డ్ రింగు, సైకిల్, బీరువా, మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పినాయి. మరి ఆ దేవుడు ఎవరికి అదృష్టాన్ని కలిగించిండో మరి ఎవరి గురించి ఆగుతున్నాయి ఆ ప్రైజులు మరి మీరే నిర్ణయించుకోండి. మరి ఇందులో ఎలాంటి మోసం లేదు. మీ కళ్ళ ముందటే నిజాయితీగా డ్రా తీయడం జరుగుతుంది. మీ చేతులతోనే మీరే కలుపుకొని తీస్తున్నారు చిట్టి. మరి కనుక దయచేసి ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు అదృష్ట బహుమతులు అనేది ఎందుకంటే మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి. ఎందుకంటే నీ అదృష్టాన్ని ఇంకోళ్ళు పరీక్షించుకోవడానికి వీల్లేదు కాబట్టి నీ బహుమతి నువ్వే తీసుకోవాలి. ఇంకొకళ్ళ బహుమతి మీరు తీయడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి 5 గంటల దాకా అవకాశం ఉన్నది. ఇంకా వేరే ఊరు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించుకోండి. మరి గవర్నమెంట్ కూడా మీకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంది కాబట్టి ఈ ప్రైజ్ తీసుకొని మళ్ళీ వెళ్ళామనండి. ఎందుకంటే ఉచితమే కదా, వచ్చి ప్రైజ్ తీసుకొని వెళ్ళామండి. ఇంకా పెద్ద పెద్ద ప్రైజులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఛాయిస్ ఉంది కాబట్టి ఎవరన్నా వేరే ఊళ్ళో వాళ్ళు ఉంటే ఫోన్లు చేసి పిలిపించుకోండి. మరి రామాయంపేట పట్టణంలోనే 11వ వార్డు పరిధిలోని మహిళలు చేతగాని వాళ్ళు ఇళ్లలో ఉన్నట్టయితే నా దృష్టికి తీసుకొస్తే మీ ఇంటికి నేను ఆటో కూడా పంపిస్తే ఆ మహిళను తీసుకొచ్చి ఇక్కడ ప్రైజ్ తీయించేసుకోండి. మళ్ళీ ఆ మహిళను మీ ఇంటి వద్దకు పంపించడానికి అవకాశం ఉంది. మరి ఆటో కూడా ఏర్పాటు చేశా. ఈ యొక్క అవకాశాన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుచున్నా. మరి మీకు పెద్ద ప్రైజులు వెళ్ళినట్టయితే లేడీస్ వాళ్ళు బీరు వెళ్ళిందనుకో మీరు తీసుకుపోవడానికి కష్టమవుతుంది.
మగవాళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి మా వాళ్ళే ఆటోలు వేసి మీ ఇంటికి పంపిస్తారు. మీ ఇంటికాడ దించుకోండి. మరి మీకు ఆటో సౌకర్యం కూడా కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేయుచున్నా.